సో కాస్టింగ్ కూడా అందరు కొత్త వాళ్ళే ఉన్నట్టున్నారు కదా సార్? కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ ఉన్నారు, ప్యాడింగ్ అందరూ ఉన్నారు. అంటే బ్రహ్మానందం గారు ఉన్నారు, దువాసి మోహన్, అనితా చౌదరి, ఇలా ప్యాడింగ్ ఉన్నారు, నేనున్నాను. ఆల్రెడీ 2 సినిమాల్లో యాక్టర్గా నన్ను యాక్సెప్ట్ చేశారు కాబట్టి 3వ సినిమాలో కూడా ముచ్చటగా 3వ గెటప్తో బయలుదేరారు. సో మీ క్యారెక్టర్ గురించి మూవీలో? నా క్యారెక్టర్ గురించి చెప్పే ముందు ఇప్పటి వరకు నేను చేసింది ఇది 3వ క్యారెక్టర్. ఇది ఫస్ట్ టైం శ్రీను వాసంత్ లక్ష్మి, బ్లైండ్ సింగర్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత బ్రోకర్, దాని తర్వాత ఇది డాక్టర్ తిలక్ అని క్యారెక్టర్ అనమాట. డాక్టర్ అంటే డాక్టర్ కాదు, ఈ డాక్టర్ ఘోస్ట్ రీడర్ అనమాట, భూత వైద్యుడు. ఇది ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టర్. లుక్ వైజ్ కానీ నాకు తెలిసి తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి లుక్తో ఏ క్యారెక్టర్ రాలేదు. ఇన్ని 100 సినిమాలు వచ్చాయి కానీ ఇలాంటి లుక్తో ఏ క్యారెక్టర్ రాలేదు. అదొక కొత్త ప్రయోగం అనుకుంటున్నాను నేను. అండ్ 3 క్యారెక్టర్లు కంపేర్ చేస్తే నావి, శ్రీనివాసన్ లక్ష్మి కానీ, బ్రోకర్ కానీ, ఇది కానీ డాక్టర్ తిలక్, 3 కంపేర్ చేస్తే 3 డిఫరెంట్ వ్యక్తులు చేసినట్టే ఉంటుంది. అంటే అక్కడ సీను ఉంటాడు, బ్రోకర్లో గణి ఉంటాడు, ఇక్కడ అది. ఈ క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గెటప్ చాలా కొత్తగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ చేయకుండా చిన్న సటిల్డ్గా అసలు ఓవర్ యాక్టింగ్, డ్రామాలు ఇవేమీ లేకుండా ఒక హాలీవుడ్ స్టైల్లో అక్కడుండే ఆర్టిస్టులకు కనుక ఈ క్యారెక్టర్ ఇస్తే ఎలా చేస్తారో అలా ప్లాన్ చేశారు. అవును, చూస్తుంటేనే అనిపిస్తుంది యాక్చువల్గా, అది చూస్తుంటే హాలీవుడ్ ఫిల్మ్ లాగా. మీరు షూట్ చేసింది అక్కడే, ప్లస్ ఆ క్యారెక్టర్ కూడా అక్కడ లోకల్ క్యారెక్టర్ కింద చూపిస్తున్నాం కాబట్టి, అంటే లోకల్ ఇండియన్ క్యారెక్టర్ అది. అక్కడ బిహేవియర్ అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ హాలీవుడ్ నేచర్ ఉండేలాగే ఉంటుంది క్యారెక్టర్. అదొక ప్లస్ అనమాట సినిమాకి. హాంటెడ్ కాదు, అది గోస్ట్ రీడర్స్ యాక్చువల్గా ఉండే ఒక ప్లేస్లో నా క్యారెక్టర్ ఉంటుంది. అది బ్రైట్గానే ఉంటుంది, మామూలు ఇదే ఉంటుంది. వాళ్ళని